వెల్కమ్ టు అస్ట్రా టాక్ షో. మీతో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఆ టాపిక్ ఏంటంటే డైనోసార్ గురించి, డైనోసార్ స్పీషీస్ గురించి. మనకి డైనోసార్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది జురాసిక్ పార్క్ మూవీ. అందులో టిరానోసారస్ రెక్స్ అనే డైనోసార్ మనందరికీ చాలా ఇష్టము, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ టిరానోసారస్ రెక్స్ డైనోసార్ని తో సమానంగా ఇంకొక డైనోసార్ స్పీషీస్ అనేది ఉంది. ఆ డైనోసార్ స్పీషీస్ పేరు కార్కారోడాంటోసారస్. సో ఇది కూడా ఆల్మోస్ట్ టీరెక్స్ సైజ్లో ఉంటుంది. టీరెక్స్ అంత స్ట్రెంగ్త్ ఉంటుంది, కానీ మనకి ఇంకా ఆ డైనోసార్ గురించి పూర్తిగా తెలియదు. ఎర్లీ 19th సెంచరీలో ఈ డైనోసార్ ఫాజిల్ అనేది ఒక జర్మన్ పేలియాంటాలజిస్ట్ దీన్ని డిస్కవర్ చేశారు ఈజిప్ట్లో. మొరాకో, అల్జీరియా, సహారా ఈ ప్రాంతాల్లో వీటి ఫాజిల్స్ దొరికినాయి. సో ఈ కార్కారోడాంటోసారస్ స్పీషీస్ని బాగా స్టడీ చేస్తున్నారు సైంటిస్టులు. ఎందుకంటే ఇది చాలా పెద్ద కార్నివోర్ డైనోసార్. దీని లెంత్ వచ్చేసి అరౌండ్ 12.5 మీటర్స్, దీని హైట్ వచ్చేసి అరౌండ్ 3.6 మీటర్స్. సో వెయిట్ వచ్చేసి అరౌండ్ 5 to 6 tons ఉంటుందని చెప్పి ఒక అంచనా అనమాట. సో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ మూవింగ్ డైనోసార్ అనమాట. ఇది పరిగెత్తినప్పుడు దీని టాప్ స్పీడ్ అరౌండ్ 20 miles/hour అని చెప్పి సైంటిస్ట్ అంటున్నారు. సో ఇంకా రీసెర్చ్ అనేది జరుగుతుంది. ఇవి మెయిన్గా ఈ కార్కారోడాంటోసారస్ స్పీషీస్ డైనోసార్స్ మెయిన్గా హెర్బివోర్స్ అయిన సారోపాడ్స్ డైనోసార్స్ మీద సారోపాడ్ డైనోసార్స్ని హంట్ చేసి తింటాయి. సో ఇది కార్నివోరస్ డైనోసార్ కాబట్టి వీటి ప్రే అనేది సారోపాడ్ డైనోసార్స్ మోస్ట్లీ. సో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. ఇవి ఒక గ్రూప్గా హంట్ చేస్తాయా, ఒక ప్యాక్ లాగా హంట్ చేస్తాయా, లేకపోతే సాలిటరీ ఒకటే సింగిల్ డైనోసార్ హంట్ చేస్తుందా అనేది ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. వాటి బ్రెయిన్ని స్టడీ చేస్తున్నారు. అంటే బ్రెయిన్ ఇన్ ద సెన్స్ వే ఆఫ్ హంటింగ్, వాటి స్ట్రాటజీస్, ఎట్ ద సేమ్ టైం బయోమెకానిక్స్ అనే ఈ డైనోసార్ యొక్క బయోమెకానిక్స్ ఇంకా స్టడీ చేస్తున్నారు. సో రాను రాను ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుస్తాయని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అస్ట్రా టాక్ షో.